నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం హెల్త్ టిప్స్ అనేవి జనరల్ గా పాటిస్తూ ఉంటాం. అంటే ఒక జనరల్ కామన్ గా అంటే ఉదయం లేచిన తర్వాత హాట్ వాటర్ తాగడము, అలా కొన్ని స్టాండర్డ్ గా కొన్ని పాటిస్తూ ఉంటాం. కానీ వ్యాయామం విషయంలో మాత్రము అసలు ఎంత బద్ధకం వస్తుందంటే ఏం కాదులే, మనం చాలా లైట్ గా తింటున్నాం కదా, సో పొద్దునే హాట్ వాటర్ తాగుతున్నాం, చూసుకొని తింటున్నాము, జాగ్రత్తగా హెల్దీగా తింటున్నాము, ఇంకేం మనకు అవసరము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది 50% పాత్ర పోషిస్తే 50% మనం చేసేటువంటి యాక్టివిటీ మీద ఉంటుంది. అంటే ఏదో మామూలుగా రోజు చేసుకునేటువంటి పని విషయంలో కాదండి, ఇంటి పని ఎంత చేసినా కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఫస్ట్ వ్యాయామంలో ఫస్ట్ స్టెప్లోకి వస్తుంది అనమాట. నార్మల్ కామన్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వేరు, ఇంటి పనులు చేసుకోవడం వేరు. ఈ రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటారు, కానీ అస్సలు కాదు. అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి కావచ్చు, కానీ మనకి జనరల్గా మన ఆర్గన్స్కి కావాల్సినటువంటి ఒక ఇది మాత్రము మనకు చక్కగా వాకింగ్తో అందుతుంది, యోగాతో అందుతుంది, జిమ్, తర్వాత మనకి జూంబాలు, ఇలాంటివి ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ కానివ్వండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్గా యాక్టివిటీ అనేది అందుతుంది. సో ఎప్పుడూ కూడా రోజు ఇంటిలో చేసేటువంటి పని, మనం ఆఫీస్లో చేసేటువంటి పనిని యాక్టివిటీ అని మాత్రం అస్సలు అనుకోకండి, ఓకేనా? మరి ఈరోజు ఒక చక్కటి వంటతో స్టార్ట్ చేయబోతున్నాము. మంచి స్వీట్ అనమాట. శుభారంభం చేయాలి కదా ఏ కార్యక్రమాన్నైనా కూడా. అలా ఏంటి అంటే నేను డ్రై ఫ్రూట్స్ మావా లడ్డు తయారు చేయబోతున్నా. ఇది ఏంటి అంటే ఒక సూపర్ థింగ్ తెలుసా అండి, ఇందులో యంగ్స్టర్స్ కూడా చేయొచ్చు, స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఈ వంట చేయొచ్చు. ఎందుకంటే మంట లేదు కాబట్టి ఈ వంటలు. సో చాలా ఈజీగా అంటే సేఫ్గా చేసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. సో డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా పప్పులు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కుంకుమ పువ్వు నీళ్లు 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సులభమైనటువంటి వంట. ఫస్ట్ పాయింట్, ఇది మనకు స్కూల్ గోయింగ్ వాళ్ళు కూడా హాయిగా చేసేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి ఫైర్లెస్ కుకింగ్ అనే పేరు పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ వంట గురించి చెప్పాలి అంటే మనకి ఇందులో బాదాం ఉంది, జీడిపప్పు ఉంది, తర్వాత పిస్తా పప్పు ఉంది, యాలక్కులు, ఎండు కొబ్బరి పొడి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆరోగ్య విలువల గురించి ఏం చెప్తాం చెప్పండి. సో మంచిగా కాల్షియం, ఫైబర్, తర్వాత విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ C, ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉన్నటువంటి టోటల్ వంట అని చెప్పొచ్చు. అంటే టోటల్ స్వీట్. ఈ టోటల్ ఈ లడ్డూలో ఏంటి అంటే పవర్ ప్యాక్డ్, మనకి ఆరోగ్యానికి కావాల్సిన ఎవ్రీథింగ్, అంటే హార్ట్, డైజెషన్, కాన్స్టిపేషన్, షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు, తర్వాత ఎనర్జీ బూస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ మావా లడ్డు అనేది చాలా చాలా సూపర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఆడి 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 వచ్చిన తర్వాత వాళ్ళకి కాస్త ఎనర్జీ బూస్టర్ లాగా చక్కగా నోటికి తీపి తీపిగా తగులుతూ మంచి చేస్తూ ఆరోగ్యానికి కావాలి అనుకుంటే 100% ఈ డ్రై ఫ్రూట్ మావా లడ్డు అనేది సూపర్ బెస్ట్ అని చెప్పొచ్చండి. అయితే ఈ తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఓకే, ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని, అలాగే పచ్చి కొబ్బరి పొడి, అలాగే పాల పొడి, ఈ మిక్స్, ఈ రెండింటి మిక్స్ ఉందన్నమాట. చెప్తాను, మీరేం కంగారు పడకండి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ముందు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనకి పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే యాలక్కులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇలా మనకు యాలక్కులు, బాదాము, పిస్తా పప్పు, జీడిపప్పు, ఈ 4టిని కూడా ముందు పొడిగా తయారు చేసుకుందాం, ఓకేనా? సో అప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీ ఇంట్లో మీరు ఒకవేళ వాల్నట్స్, తర్వాత ఇంకేదైనా పంకిన్ సీడ్స్ అనో, వాటర్ మిలన్ సీడ్స్ అనో, ఇంకేదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా శుభ్రంగా హాయిగా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు అవిసె గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మంచి ఒమేగా 3 ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం మామూలుగా ఈ 3టిని మాత్రం ఉపయోగిస్తున్నాను. సో దీన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇలా ముందుగా ఒక డ్రై ఫ్రూట్స్ని చక్కగా మనం ఏం వేయించనక్కర్లేదు, ఇంతకుముందే చెప్పాను అంటే మంటతో పని లేదు ఈ వంటకి అని. సో దీన్ని చక్కగా మనం పొడి కొట్టుకొని తీసుకొద్దాం. దాని తర్వాత అసలు ఈ లడ్డు ఎలా చేయాలో చెప్పేస్తాం, ఓకేనా? ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొస్తాను. ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాలక్కులు వేసుకొని మరి పొడి తయారు చేసుకున్నాం, ఓకేనా? ఇది మనం ప్రస్తుతానికి ఏంటి అంటే పక్కన పెడదాము. ఇప్పుడు ఇక్కడ 2 స్టెప్స్ అని చెప్పాను కదండి. 2 స్టెప్స్లో ముందు మనము ఒక డౌ ప్రిపేర్ చేసుకుందాం. అంటే మనకు స్టఫింగ్ చేసుకోవడానికి ఒక డౌ కావాలి కదా, సో అది ప్రిపేర్ చేసుకుందాం, ఒక పిండి ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎండు కొబ్బరి పొడి ఒక సగం తీసుకుంటున్నానండి, ఈ బౌల్లో సగం తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లో పాల పొడి, అసలు ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి,
మామూలుగా కాదు. అయితే ఎప్పుడూ కూడా పంచదారకి బదులుగా మనము ఈ పటికి బెల్లం పొడి తీసుకోవాలి. లావుది ఉంటుంది కదా, చిన్నది కాదు మళ్ళీ లావుది. ఆ లావు పటికి బెల్లం పొడి ఆరోగ్యానికి మంచిది, చలువ చేస్తుంది. ముఖ్యంగా అంటే వేసవి కాలంలో ఇంకా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక 3/4 కప్పు వరకు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 కప్పు తీసుకున్నాను అని చెప్పచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ఎంత పాలు పోసుకోవాలి అంటే పిండి చపాతీ ముద్దలాగా అయ్యేటట్టుగా మనము పాలు పోసుకోవాలి. అంతవరకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మనము ఒక పిండిలాగా తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇటువైపు మనకు ఈ డ్రై ఫ్రూట్ పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్ పొడి తీసుకుందాం. దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి మనం మిగిల్చుకున్నాం కదా, అది తీసేసుకుందాం. తీసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది 100% ఉండకట్టడానికి వస్తుంది. వై? బికాజ్ మనకి ఇది డ్రై ఫ్రూట్ కదా, ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా ఉండకట్టుకుందాం. ముందు ఒక 4-5 ఉండలు కట్టుకొని రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఇలా ఒక 4 ఉండలు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మన చేతికి కాస్త పాలు తీసుకొని తడితడిగా ఉండడానికి, అంటుకోకుండా, ఇక్కడ మన పాలపొడి అది వేసుకున్నాం కదా, కొంచెం అంటుకుంటూ వస్తుంది. ఇలా కొంచెం మనకు ఫ్లాట్గా తీసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ ఉండ ఏదైతే ఉందో దాన్ని అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. లోపల స్టఫ్ చేసేసి మళ్ళీ మనం చక్కగా దీన్ని ఒక గుండ్రంగా చేసేసుకోవాలన్నమాట. అంటే మనము అలా నోటికి బయట తీసుకున్నప్పుడు మనకు లోపల ఒక డ్రై ఫ్రూట్, పైన చక్కగా ఒక కోవాలాగా తగులుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం తయారు చేసుకుందాం. సో ఇంకొకటి కూడా ఒకసారి చూపిస్తానండి, మీకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చేతికి కాస్త గ్రీజింగ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే పాలపొడి అంటుకోకుండా ఉండడానికి మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చక్కగా ఉండలు చేసేసుకోవాలన్నమాట. మన కంటి ఆరోగ్యం బాగుండాలి అంటే మనం విటమిన్ సి, విటమిన్ ఏ, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మనకు ఆకుకూరల్లో చూసుకుంటే బచ్చలి కూర మన కంటి ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఐటమ్స్ ని మనం తరచూ తినడం మొదలు పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని మన దగ్గర కుంకుమ పువ్వు నీళ్లు ఉన్నాయి. సో కుంకుమ పువ్వు నీళ్లను కొంచెం ఇలా స్పూన్కి తీసుకొని కొంచెం రంగు దీనికి కనపడేటట్టుగా ఇలా చిన్నగా గార్నిష్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని చిన్న కుంకుమ పువ్వుని ఇలా పైన నుంచి పెట్టుకుందాం. ఇలా చక్కగా కుంకుమ పువ్వు ఫ్లేవర్తో డ్రై ఫ్రూట్ మావా లడ్డు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా పప్పులు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, కుంకుమ పువ్వు నీళ్లు 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్ మావా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, యాలక్కులు తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఎండు కొబ్బరి పొడి, పాలపొడి, పటికి బెల్లం పొడి వేసి సరిపడా పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు డ్రై ఫ్రూట్ పొడిలో ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పాలపొడి ముద్దని చిన్న ఉండలాగా తీసుకుని పూరీలాగా ఒత్తుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఉండని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు నీళ్ల పువ్వుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సాత్వికమైన డ్రై ఫ్రూట్స్ మావా లడ్డు రెడీ. చూసారు కదా డ్రై ఫ్రూట్ మావా లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. సో ఎవరైనా కూడా హాయిగా చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. ఇది మనము స్టఫ్ చేసింది లోపల ఎలా ఉంది, ఇలా మనం బ్రేక్ చేస్తే అనేది చూపిస్తాను. ఇదిగోండి. సో చక్కగా మనకి స్టఫింగ్ అనేది లోపల మనకు ఎవిడెంట్ గా కనపడుతుంది. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. రెండింటిని కలిపి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆహా, సూపర్. ఇంకా ఏం చెప్పాలి, డ్రై ఫ్రూట్స్, తర్వాత పాల పొడి, పటికి బెల్లం పొడి నోట్లో అలా వేయగానే అలా కరిగిపోయింది. ఇంకా చెప్పాల్సిన పనే లేదు ఇలా ఎలా ఉంటుంది ఏంటి అని. చాలా చాలా బాగుంది. అలా పైన నుంచి మనం కుంకుమ పువ్వు కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి చాలా చాలా బాగుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలందరూ కూడా సూపర్ గా ఇష్టపడతారు, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్. ఇది కూడా చాలా ఈజీ అండి. ఇది కూడా నాకు తెలిసి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు తగినంత, పుదీనా కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం తరుగు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, జుకినీ 1, కొత్తిమీర కొద్దిగా. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఏంటి అంటే వంట లేని వంట ఈ రోజు. అంటే మనకి ఎక్కడా కూడా వేడి తగలట్లేదండి. అంటే కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటున్నాం అని చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి వంటలు చేసినప్పుడు నాకు యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు గుర్తొస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే అందరూ వంటల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే భయం, అమ్మో వాళ్ళని స్టవ్ దగ్గర పంపించాలంటే ఏమైనా ప్రమాదం జరగచ్చేమో అని. మరి ఇటువంటి వంటలు అనుకోండి, ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి ఆ లడ్డు కానివ్వండి, ఇది కానివ్వండి, టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అదైతే 100% చెప్పగలను. కాకపోతే కట్టింగ్ అయితే చేసుకోవాలి. మరి కట్టింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా మరి ఎవరు చేసిస్తారో చూసుకోండి. ఓకే, అయితే ఇది మనకు లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ అన్నాం కదా. సో లిటిల్ మిల్లెట్ అంటే ముఖ్యంగా ఈ మిల్లెట్స్ అనేవి చిరుధాన్యాలు, తెలుగులో చెప్పాలి అంటే అచ్చ తెలుగులో అన్ని వయసుల వారికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఈ లిటిల్ మిల్లెట్ విషయానికి వస్తే ఏంటంటే ఇది లివర్ పనితీరుని, కిడ్నీ పనితీరుని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళ కోసం, చాలా రోజులుగా ప్లాన్ చేస్తూ ఉంటారు, కొన్ని ఆయా కారణాల వల్ల వర్కౌట్ అవ్వకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా మనకి లిటిల్ మిల్లెట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, గ్లూటన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వంటనే కాదు, జనరల్గా లిటిల్ మిల్లెట్ గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా అంటే చిరుధాన్యాల్లో మీరు ఏది తీసుకున్నా, జొన్నలు ఏది తీసుకున్నా కూడా ఏంటి అంటే బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి సో ఇది కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి సూపర్ అనమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఎంత కావాలో అంతే ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఓవరాల్ గా మనకు చూసుకుంటే ఇందులో ఉపయోగించేటువంటి పదార్థాలు కానివ్వండి, లిటిల్ మిల్లెట్ కానివ్వండి, ఓవరాల్ హెల్త్ కి చాలా చాలా సూపర్ గా పనిచేస్తాయి. సో అటువంటి చక్కటి పదార్థాలు అంటే మనకి జుకినీ వాడుతున్నాము, తర్వాత బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ఇవన్నీ వాడుతున్నాము, సామలు లిటిల్ మిల్లెట్ వాడుతున్నాము. ఇలా అన్నిటికీ సంబంధించి మనం చక్కగా ఆరోగ్య విలువలు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మనం వంటలోకి వెళ్ళిపోవచ్చు. సో ముందు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ జనరల్గా ఏంటి అంటే సాలెడ్స్లో మనం ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటాం, కానీ ఈరోజు మనము కొబ్బరి నూనెతో చేస్తున్నాం. ఓకేనా? సో కొబ్బరి నూనె అనగానే ఫస్ట్ మనకి ఏంటి ఏం గుర్తు రావాలి అంటే గుండె ఆరోగ్యం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే గుండె మీద మీకు చాలా ప్రేమ ఉంటే గనక 100% మీరు కోకోనట్ ఆయిల్ వాడడం మొదలు పెట్టేయాలి. కొబ్బరి నూనె ఇదిగోండి, కొబ్బరి నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు. కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త మిరియాల పొడి,
కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి, కాస్త జాజికాయ పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. క్వాంటిటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత దీనికి సరిపడా కాస్త ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు సాలెడ్స్లో కూడా ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఏం లేదండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త నిమ్మరసం కూడా మన డ్రెస్సింగ్లో భాగంగా వేసేసుకుంటే మనకు చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇలా మనం డ్రెస్సింగ్ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మెల్లిమెల్లిగా కావాల్సినవన్నీ కూడా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పుదీనా వేసేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. మన ఇంట్లో బేసిల్, థైమ్ లాగా ఉంటే మనం అది కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుము, చాలా సన్నగా తరుక్కున్న క్యారెట్, అలాగే బీట్రూట్ తురుము, అలాగే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎల్లో క్యాప్సికమ్, అలాగే జుకినీ. అంటే మన వంటలో ముఖ్యమైన మరో పదార్థం ఏంటి అంటే జుకినీ. మనం చాలా విలువలు కూడా మాట్లాడుకున్నాము దాని గురించి. జుకినీ కూడా చక్కగా వేసేసుకుందాం. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కాస్త కొత్తిమీర. ఇదొక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇటువంటి సాలెడ్స్ ఏంటి అంటే అండి, మనము ఉదయం పూట తినొచ్చు, లేదంటే ముఖ్యంగా రాత్రుల పూట ఈ మధ్య ఎక్కువగా సాలెడ్స్ తింటున్నారు అందరూ. ఆ పొద్దున తినడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకేంటంటే, కాసేపు తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. అలా కాకుండా హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేసి అంటే టైం అలా పాస్ అయ్యే కొద్దీ మన ఫుడ్ క్వాంటిటీ లెవెల్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ముఖ్యంగా రాత్రి అంటే పొద్దు నుంచి మనం తక్కువ తింటే రాత్రి బాగా ఆకలేసేస్తుంది, అప్పుడు ఎక్కువ తినేస్తాం. అది అసలైన ఇబ్బంది. అందుకే ఏంటి అంటే చాలా మంది సాలెడ్స్ అనేవి రాత్రిపూట ఎక్కువగా తినడం మొదలు పెడుతున్నారు. సో లైట్గా ఉంటుంది, అది మనకు ఫ్యాట్గా ఏం కన్వర్ట్ అవ్వదు. 7 o'clock 8 o'clock తినేసారంటే మీరు ఒక 10 గంటలకు పడుకుంటే ఆ లోపు అరిగిపోతుంది కాబట్టి సో కొంచెం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. సో ఈ డ్రెస్సింగ్ని కూడా దీనికి చక్కగా పట్టించేద్దాం. ఇందులోంచి మనకి కొంచెం వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది. సో అప్పుడు ఊజ్ అవుట్ అయినప్పుడు ఏంటి అంటే దాని మీనింగ్ మనకు చక్కగా అంటే అన్ని బాగా పట్టాయి అని అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి సామలు, లిటిల్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. చక్కగా కలిపేసుకున్నాం. మీకు దీనిపై నుంచి మళ్ళీ ఆలివ్ ఆయిల్ కాస్త కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. మామూలుగా మన ఇంట్లో ఆలివ్ ఆయిల్, ఒకవేళ సాలెడ్స్ ఎక్కువ తినే వాళ్ళ ఇంట్లో 100% ఆలివ్ ఆయిల్ ఉంటుంది. అలాంటప్పుడు హాయిగా ఇందులో వేసేసుకోవచ్చు. సో దీనిపై నుంచి మళ్ళీ కావాల్సింటే కొంచెం మనము నిమ్మరసం ఫైనల్గా ఇలా పిండుకోవచ్చు అనమాట. కొంచెం సెటిల్ అవుతుంది. అంటే మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా వదిలేస్తే ఏంటంటే ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగా పడతాయి కాబట్టి బాగుంటుంది అనమాట. నారింజ తొక్కలని నీళ్లలో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మరిగించాలి. అలా మరిగినటువంటి ఆ తొక్కను తీసి అది కాస్త చల్లారిన తర్వాత చర్మానికి బాగా అప్లై చేసుకొని రుద్దుకోవాలి. అలా మసాజ్ చేసినప్పుడు మనకు దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చర్మంలోకి చొచ్చుకుపోయి చర్మంని చాలా కాంతివంతంగా చేస్తుంది. ఈ చిట్కా తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీ, సింపుల్గా పిల్లలు కూడా హాయిగా తయారు చేసుకోవచ్చు, వాళ్ళకి నీట్గా కట్ చేసి ఇచ్చినట్టయితే. ఇలా చక్కగా అందమైన, అంటే చూడ్డానికి కూడా బాగుంది కదండి. సో ఇలా అందమైన లిటిల్ మిల్లెట్ జుకినీ సాలెడ్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే
కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు తగినంత, పుదీనా కొద్దిగా, గ్రీన్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం తరుగు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం తరుగు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, జుకినీ 1, కొత్తిమీర కొద్దిగా. లిటిల్ మిల్లెట్ జుకినీ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, జాజికాయ పొడి, జీలకర్ర పొడి, పసుపు, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పుదీనా, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, తరిగిన రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, జుకినీ, గ్రీన్ క్యాప్సికం, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన సామలు, నిమ్మరసం వేసి మళ్లీ బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే లిటిల్ మిల్లెట్ జుకినీ సాలడ్ రెడీ. చూసారు కదా లిటిల్ మిల్లెట్ జుకినీ సాలడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. ఏదైనా నిమ్మరసం ఎంత మంచి టేస్ట్ యాడ్ చేస్తుందో దేంట్లో అయినా సరే. చాలా బాగుంది. అసలు కారం లేదు, మనం కేవలం మిరియాల పొడి మాత్రమే వేసాం. అది ఎక్కడో ఉంది, ఎందుకంటే బీట్రూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఆ తీపిదనం అంతా కొంచెం ఎక్కువ కలిసిపోతుంది. అసలు కారం అనిపించట్లేదు నాకైతే. పులుపు చాలా బాగా తెలుస్తోంది, బాగుంది. ఉప్పు అది కూడా కరెక్ట్గా సరిపోయాయి. సామల రుచి కూడా కమ్మగా హాయిగా ఉంది. సో చాలా సాత్వికమైన వంట అండి. కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, తినవేంటే హాయిగా ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా, అలా వచ్చిందనమాట. సో తప్పకుండా ఈ 2 వంటల్ని మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాల్టి మన మంట లేని వంటలు చాలా చాలా బాగున్నాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.